సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మన దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందిన వారి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఉత్తరాది వారు ఎక్కువగా గోధుమలతో చేసిన రొట్టెలను తింటే దక్షిణాది వారు బియ్యంతో వండిన అన్నాన్ని ఎక్కువగా తింటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇవి కాకుండా ఇతర వేరే రకాలకు చెందిన ఆహార పదార్థాలను తింటారు. అయితే చాలా మంది ముందుగా కొన్ని గోధుమ రొట్టెలు తిని ఆ తర్వాత అన్నం తింటారు. ఇలా తినేవారు చాలా మంది ఉంటారు. కానీ నిజానికి అలా గోధుమ రొట్టెలను అన్నాన్ని కలిపి అలా ఒకేసారి తినకూడదట. తెలుసా? అవును, షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం వండగా వచ్చే అన్నంలో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అందులో ఫైబర్ దాదాపుగా ఉండదు. అదే గోధుమ రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ తో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో రొట్టెలు నెమ్మదిగా అరుగుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు గోధుమ రొట్టెలకు ప్రాధాన్యమిస్తారు. అది వేరే విషయం. అయితే రొట్టెలు, అన్నం మాత్రం ఒకేసారి తినరాదు. అలా తింటే ఏమవుతుందంటే ఈ రెండింటికి జీర్ణమయ్యేందుకు వేర్వేరుగా సమయం పడుతుంది. అన్నం త్వరగా జీర్ణమైతే రొట్టెలు త్వరగా కావు. ఫైబర్ ఉండటం వల్ల ఆలస్యమవుతుంది. దీంతో రెండింటికి పొత్తు కుదరదు. అప్పుడు జీర్ణాశయ సమస్యలు వస్తాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. కనుక ఎవరైనా ఈ రెండింటిని కలిపి తినరాదు. దేన్నో ఒకదాన్నే ఆహారంగా తినాలి. అలా కలిపి తినాల్సి వస్తే కనీసం 2 గంటల వరకు గ్యాప్ ఇవ్వాలని వైద్యులు అంటున్నారు. దీంతో జీర్ణ సమస్యలు రావట, జీర్ణాశయానికి ఎలాంటి ఇబ్బంది కలగదట. అలా కాకుండా రెండింటిని కలిపి తింటామంటే అప్పుడు ముందు చెప్పిన విధంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.